ఈరోజు మనం సముద్ర గర్భంలో దాగున్న ఒక అంతుచిక్కని రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జలకన్యలు లేదా మత్స్యకన్యలు. సగం మనిషి రూపం, సగం చేప రూపంలో ఉండే ఈ వింత జీవుల గురించి చిన్నప్పటి నుంచి చందమామ కథల్లోనూ లేదా సినిమాల్లోనూ మనం వింటూనే చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడైనా ఆలోచించారా, ఇవి నిజంగానే మన మధ్య బ్రతికే ఉన్నాయా, లేదా ఇదంతా ఓటీ ట్రాష్ కథలకే పరిమితమని కొట్టి పారేసే ముందు ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తాము జలకన్యలను కల్లారా చూసామని క్లెయిమ్ చేస్తున్నారు. కొందరైతే తమ ఫోన్ కెమెరాల్లో సాక్షులతో సహా బంధించారు. ఒకరు సముద్ర తీరంలో చూసామంటే మరికొందరు ఏకంగా సముద్ర గర్భంలో 3000 అడుగుల లోతులో చూసామని అంటున్నారు. మరి ఆ వీడియోలు ఎంతవరకు నిజం? జలకన్యలు నిజంగానే ఉన్నాయా, లేక ఇదంతా కేవలం ఒక భ్రమ? ఈ రోజు మన ఈ వీడియోలో జలకన్యల ఉనికిని ప్రశ్నిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేసిన 5 షాకింగ్ నిజమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, ఈ ఇన్సిడెంట్ 2013 మే 27న ఇజ్రాయెల్లోని కిర్యాత్యామ్ అనే బీచ్ లో జరిగింది. ఆ రోజు కొంతమంది టూరిస్టులు బీచ్ లో సరదాగా గడుపుతూ ఉండగా ఒక వ్యక్తికి దూరంగా రాయిపై ఒక వింత ఆకారం కనిపించింది. మొదట ఎవరో మనిషి కూర్చున్నారేమో అనుకుని తన ఫోన్ కెమెరాతో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ కెమెరాను కొంచెం జూమ్ చేసి చూడంగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అది మనిషి కాదు, సరిగ్గా జలకన్యలాగే ఉంది. నడుము పైభాగం మనిషిలా, కింద భాగం చేప తోకలా ఉంది. పైగా అది కూర్చున్న స్టైల్ చాలా వింతగా ఉంది. టూరిస్టులు అరుస్తూ సందడి చేస్తూ దగ్గరికి వెళ్తూ ఉండంగా మనుషులు తనను గమనించారని ఆ జీవికి అర్థమైపోయింది. అంతే క్షణాల్లో ఆ జలకన్య రాయి మీద నుంచి నీళ్లలోకి దూకి మాయమైపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందంటే జలకన్యలు నిజంగానే ఉన్నాయని ప్రపంచమంతా నమ్మడం మొదలుపెట్టింది. కానీ కొందరు మాత్రం ఇది కేవలం గ్రాఫిక్స్ లేదా ఏదైనా పెద్ద సముద్రపు జీవి కావచ్చు అని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. నంబర్ 2, 2007లో గ్రీన్లాండ్ సముద్ర తీరంలో కొంతమంది సైంటిస్టుల టీం ఒక సబ్మెరైన్ లో ఏకంగా 3000 అడుగుల లోతుకు వెళ్లారు. అంతా సైలెంట్ గా ఉన్న ఆ చీకటి సముద్ర గర్భంలో హఠాత్తుగా ఒక వింత సౌండ్ వినిపించింది. ఎవరో ఏడుస్తున్నట్లు లేదా పాట పాడుతున్నట్లు చాలా భయంకరంగా ఉంది ఆ శబ్దం ఏంటా అని వాళ్ళు కెమెరాతో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ సెకండ్ జరిగిన ఆ ఇన్సిడెంట్ కు సైంటిస్టుల మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. సబ్మెరీన్ గ్లాస్ విండో మీదకి హఠాత్తుగా ఒక చెయ్యి వచ్చి తాకింది. ఆ చెయ్యి చూడ్డానికి మనిషి చేతిలాగానే ఉంది, కానీ వేళ్ల మధ్యలో బాతుకు ఉన్నట్లు పల్చటి చర్మపు పొర ఉంది. సైంటిస్టులు కోలుకునే లోపే ఆ చెయ్యి చీకట్లోకి మాయమైపోయింది. అంత లోతులో శ్వాస తీసుకోవడం మనుషులకే సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు అంత స్పష్టమైన చెయ్యి ఎవరిది? జలకన్యదేనా, లేక సైన్స్ కు అందని మరేదైనా వింత జీవిదా? ఈ వీడియో అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక 3వ వీడియో. ఈ ఇన్సిడెంట్ 2007 అక్టోబర్ 12న ఆస్ట్రేలియాలోని గ్రేట్ బ్యారియర్ రీఫ్ దగ్గర జరిగింది. ఒక ప్రొఫెషనల్ స్కూబా డైవర్ సముద్రం లోపల ఈదుకుంటూ అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తున్నాడు. చుట్టూ కలర్ఫుల్ చేపలు తిరుగుతున్నాయి. అంతా ప్రశాంతంగా ఉంది. కానీ అప్పుడే ఒక పెద్ద ఆకారం అతని వైపు దూసుకువచ్చింది. అది దగ్గరకు రాగానే ఆ డైవర్ గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే అతని కళ్ళ ముందు నుంచే ఒక జలకన్య ఎంతో ఈజీగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది. దాని సైజ్ చాలా పెద్దదిగా ఉంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్ లో దొరికిన జలకన్య వీడియోస్ అన్నిట్లోకి ఇదే అత్యంత స్పష్టమైన వీడియో అని చెప్తారు. ఎందుకంటే ఇందులో ఆ జీవి కదలికలు, రూపం చాలా క్లియర్ గా కనిపిస్తాయి. మరి ఇది నిజమైన వీడియోనే అంటారా? కమెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇక 4వ వీడియో. ఇది 2013 అక్టోబర్ 20న స్పెయిన్ లోని మలోర్కా అనే బీచ్ దగ్గర జరిగింది. కొంతమంది జర్మన్ టూరిస్టులు ఒక బోట్ లో సముద్రంలో వెళ్తూ ప్రకృతి అందాలను రికార్డ్ చేస్తున్నారు. అప్పుడే ఒక టూరిస్ట్ కెమెరాను సముద్రం పక్కనే ఉన్న ఒక ఎత్తైన కొండ శిఖరం వైపు తిప్పాడు. అక్కడ ఎండలో ఒక నీలి రంగు వింత ఆకారం కూర్చుని ఉంది. అది మనిషిలాగే తన శరీరాన్ని అటు ఇటు కదిలిస్తోంది. దూరం నుంచి వీడియో తీయడం వల్ల ఫేస్ క్లియర్ గా లేదు, కానీ అది ఒక బ్లూ కలర్ మెర్మైడ్ జలకన్య అని నెటిజన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇదొక ఫేక్ వీడియో అని కొట్టిపడేస్తున్నారు. అయితే మీరేమంటారు? ఇది నిజమా?
ఇక 5వ వీడియో చివరగా 2017 అక్టోబర్ 10న హవై బీచ్ లో జరిగిన ఈ సంఘటన చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఒక పెద్ద తుఫాను వచ్చి తగ్గిన తర్వాత బీచ్ లోకి ఒక వింత శవం కొట్టుకొచ్చింది. మొదట అది ఏదో పెద్ద చేప అనుకుని జనం దగ్గరకు వెళ్లారు. కానీ దాన్ని చూశాక అందరూ భయంతో వెనక్కు పరిగెత్తారు. ఎందుకంటే అది అచ్చం ఒక చినిపోయిన జలకన్యలాగా ఉంది. నడుము పై భాగం మనిషిలా ఉంది, చేతులు ఉన్నాయి. కానీ సముద్రపు నీళ్ళలో నానిపోవడం వల్ల చర్మమంతా ముడతలు పడిపోయి భయంకరంగా ఉంది. లోపలికి కుంగిపోయిన కళ్ళు, తెరిచిన నోరు, ఎండిపోయిన ఎర్రటి జుట్టు, అలాగే నడుము కింద భాగమంతా చేప తోకలా ఉంది. ఒక లోకల్ వ్యక్తి దీన్ని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టంగానే క్షణాల్లో వైరల్ అయిపోయింది. చాలా మంది ఇది 100% నిజమైన జలకన్య శవమే అని వాదించారు. కానీ సైంటిస్టులు మాత్రం ఇదొక ఆర్ట్ లేదా ఎవరో కావాలనే చేసిన సిలికాన్ బొమ్మ అని తేల్చేశారు. కానీ చాలా మంది ఇది నిజంగానే జలకన్య అని ఇప్పటికీ వాదిస్తున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 5 సంఘటనల గురించి మీ అభిప్రాయం ఏంటి? జలకన్యలు నిజంగానే ఉన్నాయంటే మీరు ఒప్పుకుంటారా లేదా? లేక ఇవన్నీ కేవలం ఎడిటింగ్ మాయాజాలం లేదా మనుషుల భ్రమల? కింద కమెంట్లో తప్పకుండా చెప్పండి.